ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే అండి, వాటి మార్కెట్కి సంబంధించి ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి, నెక్స్ట్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందంటారు? అంటే ఈ రోజు పైన చెప్పాలి అంటే ఎక్కువగా మనకి గ్లోబల్ క్యూస్ అనేది నిన్న మనం చూసాము. ఒక సెల్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఒక సెల్ ఆఫ్ అనేది చూసాము. మళ్ళీ అటు యుఎస్ ఇరాన్ మీద స్ట్రైక్ చేయడము, సో ఈ వార్ రిలేటెడ్ న్యూస్ అనేది మార్కెట్ షేక్ చేసిందని చెప్పొచ్చు. సో అయితే ఈ రోజు దానికి ఆపోజిట్ గా అన్ని కూడా కొంత మేర రికవరీ అనేది నిన్నటి సెల్ ఆఫ్ తర్వాత కొంత రికవరీ ఈ రోజు చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఈ రోజు మన మార్కెట్స్ గ్యాప్ అప్ వచ్చింది. అక్కడి నుంచి కూడా స్టడీగానే ఉంది. ప్రస్తుతానికి కూడా నిఫ్టీ 24,000 పైన మనకి కొనసాగాలని చూస్తున్నాము. అయితే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా పాజిటివ్ గానే ఉన్నాయి. అంటే ఎన్ఎస్సి లో కానీ గమనిస్తే ప్రస్తుతానికి డిక్లైన్స్ చాలా తక్కువ ఉన్నాయి, అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మెజారిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నేను అనుకోవడము మార్కెట్స్ ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ కి న్యూ హైస్ వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక షార్ట్ టర్మ్ తో చూడాలి అంటే ఈ జియో పొలిటికల్ న్యూస్ బేస్డ్ సెల్ ఆఫ్స్ మధ్య మధ్యలో రావచ్చేమో, బట్ అది పెద్దగా మన మార్కెట్ మీద ప్రభావం చూపించదు. ఎందుకంటే గత రెండేళ్లుగా మన మార్కెట్స్ పెద్దగా పెరిగింది లేదు. కాబట్టి ఇక్కడి నుంచి మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే కొంత మేర అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇండెక్స్ మీద నేను అంత గతంలో కూడా చెప్పాను, అంత పెద్ద ముందుకు వెళ్ళకపోయినా కూడా బాగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బై అండ్ డిప్స్ అని చెప్తాను. మళ్ళీ కొంచెం క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరిగింది. అయితే ఈ రోజు కొంత హై నుంచి క్రూడ్ కిందకి రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి అరౌండ్ $72 దగ్గర $73 దగ్గర ఉంది. మళ్ళీ ఇది బ్యాక్ టు 70 బిలో వస్తే మళ్ళీ కొంచెం మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుని ఒక ర్యాలీ అనేది ఉండే అవకాశాలు. కాలర్ ఉన్నారు సార్, విజయభాస్కర్ రెడ్డి కాల్ చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే 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 మీకు శేషు గారికి నమస్తే అండి. ఒకటి స్టాక్ కావాలండి. ఒకటి ఎటార్నల్ 300 చొప్పున తీసుకున్నాను, అది అమ్మ అన్న. ఇంకొకటి నాట్కో ఫార్మా 1200 చొప్పున తీసుకున్నాను, అది అమ్మ అన్న. చెప్పండి. నాట్కో ఫార్మా 1200 చొప్పున తీసుకున్నాండి. ఓకే. ఇంకోటి 300 చొప్పున తీసుకున్నాం ఎటర్నల్. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఎటర్నల్. అవునండి, ఎటర్నల్ జొమాటో. ఓకే ఓకే, ఎటర్నల్ ఉంచానండి. ఎటర్నల్ ప్రస్తుతానికి ఉంచండి. లాస్ట్ few days గా మీరు చూసారు, మంచి ర్యాలీ అనేది చూసాము. సో ఎటర్నల్ ఉంచండి. కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ అనుకోండి. అఫ్ కోర్స్ 320 ఆ లెవెల్లో దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న ర్యాలీ ఎక్స్పెన్సివ్ అయినా సరే కొంచెం అంతవరకు వెళ్ళొచ్చు. రిజల్ట్ తర్వాత మళ్ళీ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అయినా రావచ్చేమో. ఉంచండి. రిజల్ట్స్ బై అండ్ లార్జ్ బాగానే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు చూపిస్తున్న అంటే లాస్ట్ కొన్ని క్వార్టర్లుగా చూపిస్తున్నంత అంటే అది మామూలు గ్రోత్ కాదండి. టాప్ లైన్ గ్రోత్ అయితే అసలు అబ్నార్మల్ గా గ్రోత్ అనమాట. సో అది ఫ్యూచర్ లో అదే గ్రోత్ ఉంటుంది అయితే అనుకోను. కాబట్టి అరౌండ్ 320-340 లెవెల్స్ దగ్గర స్టాక్ అక్కడ కొన్ని రోజులు అని అనుకోవడము, ఒక 1.5 year ఈ లెవెల్ దాటి భారీగా పెరిగే అవకాశాలు అయితే కనపట్టలేదు. కొంచెం స్మార్ట్ వర్క్ చేసి ఎటర్నల్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎప్పటికప్పుడు రిజల్ట్స్ మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. అదొకటి. తర్వాత నాట్కో గురించి అడిగారు. నాట్కో మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ బాగా లేవు. దాని బిజినెస్ మోడల్ అక్కడ ఉంటుందండి. నేను కూడా నెక్స్ట్ మీరు అంటే ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా నాట్కోని ఉంచండి, ఇంకా యాడ్ కూడా చేసుకోమని. నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి.
సార్ గ్యాబ్రియల్ ఇండియా 13-15 లో ఉన్నాయి సార్. సార్ గ్యాబ్రియల్ ఇండియా ఒకటి, రెండవది ఇండస్ఇండ్ బ్యాంక్ సార్ 1500 లో ఉంది సార్. గ్యాబ్రియల్ ఇండియా అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ గ్యాబ్రియల్ ఇండియా ఉంచండి. గ్యాబ్రియల్ ఇండియా గురించి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కొంత హైలో కొన్నా కూడా మళ్ళీ అది ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆటో యాన్సిలరీ స్టాక్స్ మీద నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. గ్యాబ్రియల్ ఇండియా విషయానికి వస్తే ఇది గతంలో చాలా తక్కువ, అంటే అరౌండ్ 150 ఆ రేంజ్ లో ఉండేదండి మనకి కోవిడ్ కి ముందు. దాని తర్వాత అక్కడ నుంచి దాన్ని గమనిస్తే మల్టీ బ్యాగర్ అయిపోయింది. ఇంకా పొటెన్షియల్ ఉందండి గ్యాబ్రియల్ ఇండియాలో, ముందుకు వెళ్ళడానికి పొటెన్షియల్ ఉంది. కాకపోతే ఈ లెవెల్స్ లో ఏంటంటే కొంత ఎక్స్పెన్సివ్ అనమాట. కొంత మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. దీనికి మెయిన్ ఏంటంటే మార్జిన్స్ అనేది చాలా తక్కువ, కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. సో అది గ్యాబ్రియల్ ఇండియా గురించి. లాంగ్ టర్మ్ కి అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. యా సార్, నెక్స్ట్ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఏమన్నారండి? ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఎస్బీఐ ఫండ్ ఐపీఓ గురించి చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఇనిషియల్ గెయిన్స్ కోసం అయితే చేసుకోండి. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే అండి శేషు గారు. చెప్పండి. గెలాక్సీ 2011లో ఉన్నాయండి. ఎంటాలర్స్ 460లో ఉన్నాయి. ఈ ఉంచుకోవాలని నమ్ముకోవాలండి. గెలాక్సీ మీరేమనుకుంటున్నారు చెప్పండి. అంటే ఇప్పుడు దాకా బాగా 17-16 అట్లా వచ్చింది కదా, మళ్ళీ కొద్దిగా పెరిగింది కదా, నా రేట్ వస్తుంది దాదాపుగా, అమ్ముకోమంటారా ఉంచుదామని ఆలోచన. మీరు కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం గెలాక్సీ సర్ఫాక్టెంట్స్ కంటిన్యూ చేసుకోండి. నథింగ్ రాంగ్ విత్ ఫండమెంటల్స్ అంటే స్ట్రాంగ్ ఉన్నాయి. మొన్న కోటలో కొంచెం ప్రాఫిట్స్ కొంచెం తగ్గాయి తప్ప అదర్వైజ్ బిజినెస్ అంతా బాగుంది. ఇదేమి సడన్ గా బిజినెస్ పడిపోయే బిజినెస్ మోడల్ కాదు. సో కాబట్టి ఏంటంటే గెలాక్సీ సర్ఫాక్టెంట్స్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. సో నెక్స్ట్ వింటర్ ల్యాబ్స్ గురించి అడిగారు. వింటర్ ల్యాబ్స్ ఎంతలో ఉన్నాయండి? కట్ అయింది సార్. వింటర్ ల్యాబ్స్ ప్రస్తుతానికి ఉంచండి. బట్ దీని కాకపోతే దీన్ని ఎప్పటికప్పుడు కీగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి అయితే ఉంచండి వింటర్ ల్యాబ్స్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. ఒకటి షేర్ కొన్నానండి, CYICNTDLM. ఆ షేర్ కొన్నానండి 460కి. అది ఉంచుకోమంటారా అమ్మేసేయమంటారా? పెరిగింది, అది 530 ఉంది. అదొకటి బిహెచ్ఎల్ ఒకటి, టాటా స్టీల్, ఈ 3 చెప్పండి. టాటా స్టీల్ ఓకే, నాకు అర్థమైందండి. దానికి ముందు 2 స్టాక్స్ గురించి చెప్పారు, ఏం చెప్పండి? CYIENTDLM. ఏమండి? మీరు స్టాక్ ని ప్రొనౌన్స్ చేసి చెప్పండి చాలు, స్పెల్లింగ్ అవసరం లేదు. స్పెల్లింగ్ చెప్తున్నానండి, దాని పేరు రావట్లేదు నాకు సరిగా. CYIENT IENT. అది 530. సైంట్ అంటున్నారా? అవునండి. CYE సైంట్ అంటున్నారా మీరు? అవునండి. ఓకే ఓకే, ఎంతలో కొన్నారు? 60. ఓకే, సైంట్ లో అయితే మీరు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ తీసుకోండి. ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ తీసుకోండి. సైంట్ మీద అయితే నేను ఇక్కడ గ్రోత్ అనేది లేదు. సో సైంట్ లో మీరు చెప్పిన స్టాక్ సైంట్ అయితే మాత్రం ఒకవేళ ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ తీసుకోండి. ప్రాఫిట్ లేకపోతే మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ. టాటా స్టీల్ అయితే కంటిన్యూ చేయండి. లాంగ్ టర్మ్ కోసం టాటా స్టీల్ పాజిటివ్ కూడా డెఫినెట్ గా టాటా స్టీల్ అయితే మీరు మీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. ఉభయులకు నమస్కారం అండి. సార్ ఒక టూ స్టాక్స్ అండి షార్ట్ టర్మ్ కోసం. ఒకటి పాలిక్యాబ్, రెండోది ఎల్ఐటి. ఇప్పుడు ఈ రేట్లో బై చేసుకోవచ్చా ఒక 1 year కోసం? పాలిక్యాబ్ అయితే కొంచెం వోల్టాలిటీ, మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు, 1 year అంటున్నారు. మీరు ఎగ్జిట్ కూడా తీసుకోవాలండి పాలిక్యాబ్ లో. అంటే ఎగ్జిట్ అంటే మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోవడం, ఎగ్జిట్ కావడం, ఆ విధంగా మీరు చేసుకోవాలి. తీసుకోవచ్చు కరెంట్ లెవెల్స్ లో కాకుండా ఇంకా కొంచెం నేను కూడా క్లోజర్ గా 8,000 దాకా రావచ్చేమో, 1000 points డిప్ రావచ్చేమో. రిజల్ట్ చూడండి, రిజల్ట్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి రిజల్ట్ చూసుకొని మీరు కొనండి. ఎల్ఎన్టీ అయితే మీరు తీసుకోవచ్చు, వితౌట్ ఏమంటాము హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎల్ఎన్టీది మీరు కొనుక్కోండి. పాలిక్యాబ్ మాత్రం కొంచెం స్మార్ట్ వర్క్ చేసి పడుతున్నప్పుడు కరెక్షన్స్ లో మాత్రమే మీరు కొనుక్కోవడానికి పాలిక్యాబ్ ని మీరు ట్రై చేయండి. రెండు కూడా మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ జయశ్రీ చేస్తున్నారు. జయశ్రీ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. 550 రేంజ్ లో విబిఎల్ స్టాక్ 1000 ఉన్నాయి సార్. అది ఆల్మోస్ట్ 2 years నుంచి హోల్డ్ చేస్తున్నాను. అది మళ్ళీ నాకు ప్రైస్ గెట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేదంటే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి లోదా కానీ టాటా టెక్ కానీ తీసుకోమంటారా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారా చెప్పండి. సార్ ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? విబిఎల్, వరుణ్ బెవరేజెస్. వరుణ్ బెవరేజెస్ ఉంచండి. వరుణ్ బెవరేజెస్ ఏంటి అంటే ఇది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వీటిలో పెద్ద రిటర్న్స్ ఉండవు, బట్ నష్టం కూడా ఉండదు. మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక 1.5 year నుంచి పెద్దగా ఈ స్టాక్ లో అప్ ట్రెండ్ అయితే పెద్దగా లేదు, కానీ ఏంటంటే నష్టం అయితే ఉండదు. ఇందులో రిటర్న్స్ కూడా ఏంటి అంటే మీకు 30-40% అట్లా రావు, 15 to 16% ఇట్లా ఇటువంటి రిటర్న్స్ వస్తాయి. ఉంచండి వరుణ్ బెవరేజెస్ ని లాంగ్ టర్మ్ కోసం ఉంచండి. ఫ్యూచర్ లో మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత లోదా డెవలపర్స్ గురించి అడిగారు. లోదా డెవలపర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అప్ ట్రెండ్ లో ఉంది. అయితే నేను పర్సనల్ గా ఏంటి అంటే ఐటీ మీద రియల్ ఎస్టేట్ మీద అంత పాజిటివ్ గా లేనండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా చాలా ఇబ్బందుల్లో కంపెనీస్ కాదు, రియల్ ఎస్టేట్ పరంగా అంత గొప్ప గ్రోత్ అనేది ఉండదు. సో అటు ఐటీ దెబ్బ మనం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ లాస్ట్ 2 ఏళ్ళుగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ కన్నా మీరు వేరే సెక్టర్ ని సెలెక్ట్ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కలర్ లక్ష్మీరాజ్ చేస్తున్నారు. లక్ష్మీరాజ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఒకటి ఆవెంటల్లో సాయి పేరెంటల్స్ ప్రెసిఫై చేస్తున్నారు సార్. అవెంటల్ ఇంకోటి సాయి పేరెంటల్స్. ఓకే, అవెంటల్ విషయానికి వస్తే అండి ఇది రిస్క్ చాలా ఉంటుంది, రివార్డ్ కూడా అదే ఉంటుంది. నేనైతే అవెంటల్ మీద అంత పాజిటివ్ అయితే లేనండి, టు ఫ్రాంక్ చెప్పాలి అంటే. ఇటువంటి కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఇవి స్మార్ట్ గా కొని అమ్మేసుకొని ఇలా చేసేవారంటే టైమింగ్ తో ఇన్వెస్ట్మెంట్ కన్నా ఏంటంటే ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనుకోవాలి. అఫ్ కోర్స్ నాకు తెలుసు మళ్ళీ మీరు చాలా మంది ఇదంతా కూడా మన డిఫెన్స్ అన్ని బాగుంటాయి అని నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ కూడా బాగుంది. ఏంటంటే డిఫెన్స్ లో ఎలక్ట్రానిక్స్ ఎంబెడెడ్ సిస్టమ్ మీద వీళ్ళు డిఫెన్స్ కి సంబంధించిన ఆర్డర్స్ వీళ్ళకి వస్తాయన్నమాట. సో ఇది అవెంటల్ గురించి చెప్పాలంటే. సో ఎలా ఉంటుందంటే ఈసారి వస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుందా అని చెప్పలేము, అటువంటి అన్సర్టనిటీస్ ఉంటాయి. బట్ కొనుక్కొని మళ్ళీ మీరే షార్ప్ గా ఎగ్జిట్ తీసుకోండి. తర్వాత సాయి పేరెంటల్స్ గురించి అడిగారు. సో ఇదైతే ప్రస్తుతానికి వద్దండి, మీరు సాయి పేరెంటల్ అయితే అవాయిడ్ చేయండి. స్టాక్ కొంచెం అప్ ట్రెండ్ లో ఉన్నా కూడా కిందకి వచ్చేస్తుంది, కిందకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్టాక్ అని ఫ్రెష్ కాలర్ ఉన్నారు, ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్తే అండి శేషు గారు. చెప్పండి. హలో చెప్పండి సార్. రసూల్ టెక్సస్ ఎట్లా ఉంటుందండి?
ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఏమి వినపడలేదండి. హలో, రసూల్ టెక్సస్ అండి. రసూల్ టెక్సస్, ఓకే. TCHAYS టెక్సస్. చెప్పండి. మీ డౌట్ చెప్పండి సార్. అదే తీసుకోవచ్చా అండి? 1000 ఇప్పుడు ఏమండి? ఓకే ఓకే అండి. ఈ రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ అండి. సో డీమర్జ్ అయిన కంపెనీ ప్రస్తుతానికి ఇవి కొంచెము రిస్క్ తో కూడుకున్నవండి. ఇవన్నీ కూడా ఇది మీరు పర్సనల్ గా మీరు తీసుకోవాల్సిన, అంటే మీ ఓన్ రిస్క్ తీసుకోవాల్సిన. నేను దీని గురించి ఎగ్జాక్ట్ గా ఇది ట్రెండ్ అయితే చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ మీద మనకి ఇంతకు ముందు అవగాహన ఉంటే మీరు అడగగానే చెప్తాను. బట్ ఇది ఏంటంటే కొంచెం ఇటువంటి ఈ కంపెనీస్ ఏంటంటే ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే పర్సనల్ గా వద్దనే చెప్తాను. బట్ మీకు దీని మీద అవగాహన ఉంటే మీరు తీసుకోవచ్చు అండి. ఇంకా పెరగడానికి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది, ఇంకా అప్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే వన్స్ రివర్స్ అయితే మళ్ళీ మనం అమ్ముకోలేము. సో అందుకని అంటే కొంచెం జాగ్రత్త పడి మీరు దీని కింద అబ్జర్వ్ చేసుకుంటూ దీని ఫండమెంటల్స్ చూడండి, ప్రైస్ కాదు ఇంపార్టెంట్. దీని గురించి కంపెనీ గురించి క్షుణ్ణంగా మీరు తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. నాకు దీని గురించి బిజినెస్ పరంగా అంటే ఏదో లైట్ గా తెలుసు అట్లా కాదు, క్షుణ్ణంగా నాకు తెలియదు కాబట్టి నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్కారం అండి. ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడానికి ఏ రేట్ లో కొనుక్కోవచ్చు అండి? ఎప్పటికి వస్తుంది? ఒక 200 గ్రాములు కొందాం అనుకుంటున్నాం. అలాగే అశోక్ లెవెల్ సార్, అశోక్ లెవెలాండ్ కెనరా బ్యాంకు ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? అశోక్ లైలాండ్ అయితే నేను పాజిటివ్ అయితే లేను అశోక్ లైలాండ్ మీద. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇటు బస్సెస్ కావచ్చు, హెవీ వెహికల్స్ లో కావచ్చు, బాగా కాంపిటీషన్ అనేది. మరి ముఖ్యంగా బస్సెస్ మీరు జస్ట్ ఒక 5-6 years బ్యాక్, 7 years బ్యాక్ కానీ గమనిస్తే రెండే మన ఇండియాలో, అశోక్ లైలాండ్, టాటా మోటార్స్ అనమాట. బస్సెస్ కానీ లారీస్ కానీ ఈ రోజు ఆ విధంగా లేవు. మరి ముఖ్యంగా బస్ సెగ్మెంట్ లో చాలా కంపెనీస్, ఎన్ని కంపెనీస్ ఈ రోజు మన ఇండియాలో ఉన్నాయి. కాంపిటీషన్ చాలా ఉంది. దాని తగ్గట్టుగా ఏంటంటే చాలా పాత కంపెనీ, దాని తగ్గట్టుగా వీళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు, కావట్లేదని కాదు. అయినా సరే ఎంత వాళ్ళ మార్పులు తీసుకొచ్చినా కూడా మనం న్యూ జనరేషన్ కంపెనీస్ వాటి మీద వెళ్ళడం బెటర్ అండి. అశోక్ లైలాండ్ అయితే వద్దు. కెనరా బ్యాంక్ కొనుక్కోవచ్చు. కెనరా బ్యాంక్ కరెంట్ వ్యవస్థ మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తారు. నెక్స్ట్ కలర్ రాంబాబు చేస్తున్నారు. గోల్డ్ గురించి అడిగారు. గోల్డ్ అయితే ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదండి. గోల్డ్ ఇంకా నేను కూడా నెక్స్ట్ 1 year వరకు పెద్దగా గోల్డ్ లో పెద్ద భారీ అప్ట్రెండ్ అయితే ఉన్నది, అయిపోయింది. అప్ట్రెండ్ అయితే ఆగిపోయింది. ఇక 1,20,000 దాకా మన ఇండియన్ బాస్కెట్ లో గోల్డ్ రావడానికి అవకాశం ఉంది. రాంబాబు గారు మాట్లాడండి శేషు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్, నేను వేదాంత అల్యూమినియం మనం డీమర్జ్ అయిన తర్వాత నాకు 20 shares వచ్చింది సార్. ఈ యావరేజ్ వచ్చేసి 36 ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ 440, 445 ఉన్నాయి కదా, నేను అది కొనుక్కోవచ్చు సార్ ఇప్పుడు? కొంటారా ఇంకా మీరు కొనాలనుకుంటున్నారా? అదే సార్, కొనుక్కోవచ్చు సార్. ఇప్పుడు ఆ రేటు మీద కొనొచ్చా సార్? వద్దండి, వేదాంతాన్ని వదిలేయండి. వేదాంతాన్ని వదిలేసేయండి. మీకు ఇన్ని ఉన్నాగా, ఇన్ని కంపెనీస్ ఉన్నాగా, వేదాంత గ్రూప్ దాని మీద ఎందుకు మనకి? అసలు ఎప్పుడు కూడా వేదాంత గ్రూప్ కానీ గమనిస్తే మెర్జర్స్, డీమెర్జర్స్, అంటే 2 కంపెనీలుగా ఒక కంపెనీ 10 కంపెనీలు చేస్తారు, మళ్ళీ 10 కంపెనీలు 2 కంపెనీలు చేస్తారు. ఇదే ఉంటుందండి. అటు నుంచి ఇటు నుంచి అటు, మళ్ళీ వీళ్ళ కంపెనీ పెట్టుకొని వీళ్ళే డివిడెండ్ ఇచ్చుకుంటారు, మళ్ళీ దానికి వెళ్ళిపోతుంది. ఇదంతా గందరగోళం అండి ఇదంతా కూడా. సో ఈ గందరగోళంలో ఎప్పుడు బాగున్నంత కాలం బాగానే ఉంటుంది. రివర్స్ అయితే ఒకసారి, రివర్స్ అంటే స్టాక్ ప్రైస్ రివర్స్ కావడం కాదు. ఇవన్నీ బయటపడ్డాయి అనుకోండి, ఎవరు కొనడానికి ఎవరు ఉండరండి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని వదిలేయండి. వేదాంతాన్ని వదిలేయండి. నాయిస్ని పట్టించుకోకండి. న్యూస్ లోను, పేపర్లోను లేకపోతే వాటిని పట్టించుకోకండి. మంచి బిజినెస్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఇవన్నీ చేయరండి. వ్యాపారాన్ని పెంచుకునే వాళ్ళు, ఆలోచన ఉండేవాళ్ళు ఈ కార్పొరేట్ యాక్షన్స్ అంటే మెర్జర్స్, డీమెర్జర్స్ లేకపోతే బోనస్లు, ఇవన్నీ వీటి వల్ల ఏమి రాదండి.
ఏదో లైమ్ లైట్ లో ఉండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదే వ్యాపారాన్ని ఈ ఇయర్ లో 1,00,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1,20,000 కోట్లు టర్న్ ఓవర్ మనకు పెరుగుతుంది. ఇది దీని మీద మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ కాలర్ విజయ్ కుమార్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ ఇది నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్ ఇప్పుడు రెడ్డిస్ ల్యాబ్ కొనుక్కోవచ్చా అండి? రెడ్డి ల్యాబ్స్ లో కొనుక్కోవచ్చండి. కాకపోతే అగైన్ రిటర్న్స్ పరంగా మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే బ్రహ్మాండంగా అంటే ఒక 30%, 40% ఇట్లా ఉంటే మాత్రం వద్దండి, కొనాకండి. కన్జర్వేటివ్ కోసం అయితే మీరు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు డౌన్ ట్రెండ్ లో ఉంది, కాల్ చూస్తున్నాము. సో కొంచెం ఆగండి, బట్ కొనుక్కోవచ్చు. కాకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకోవాలండి. 20% బిలో మీరు అనుకుంటేనే కొనుక్కోవచ్చు. దీపక్ ఫర్టిలైజర్ ఎగ్జిట్ ప్రైస్ అడుగుతున్నారు సార్, 1550లో ఉన్నాయి. దీపక్ ఫెర్టిలైజర్స్ 1555 ప్రస్తుతానికి ఉంచాలంటే మాన్సూన్ మనకి మంచి మంచి ర్యాలీ వచ్చి ఒక మళ్ళీ స్టాక్ లో డిప్ వచ్చింది. అయితే మాన్సూన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇనిషియల్ గా కొంత వీక్ 40% మైనస్ ఉన్నా కూడా మళ్ళీ జూలై ఫస్ట్ వీక్ లో -20కి వచ్చేసింది. సో జూలైలో ఎండింగ్ కి ఈ మంత్ ఎండింగ్ కి మళ్ళీ మాన్సూన్ లో కొంచెం మనకి బాగుంది అని వస్తే ఫెర్టిలైజర్స్ కంపెనీస్ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఉంచండి. న్యూ హైస్ ని అయితే దాటే అవకాశాలు ఉన్నాయి. క్లోజర్ గా 1800 దాకా దీపక్ ఫెర్టిలైజర్స్ పెరగవచ్చు. సో మీరు ఒకవేళ ఎగ్జిట్ తీసుకోవాలంటే అరౌండ్ 1800 ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. యా, నెక్స్ట్ కాలర్ సాయి కిరణ్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్కారం అండి శేషు గారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 110 లో ఉన్నాయండి. ఇండియన్ బుల్స్ 25 రూపీస్ లో ఉన్నాయండి. మన టెక్ మహేంద్ర 1810 లో ఉన్నాయి సార్. ఈ లాంగ్ రన్ లో హోల్డ్ చేయొచ్చా సార్? టెక్ మహేంద్ర ఎవరేజ్ చేయొచ్చా? ఇండియా బుల్స్ అండి. ఇండియా బుల్స్ 25 లో ఉన్నాయి సార్. జిఎంఆర్ 110 లో ఉన్నాయి సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఇండియా బుల్స్ నుంచి ఎగ్జిట్ కాండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ అది పెరగొచ్చండి, అది వేరే విషయం. ఇండియా బుల్స్ ఫస్ట్ వాళ్ళ ఇండియా బుల్స్ అంతా కూడా అంత గందరగోళం. ఇది కూడా సేమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా నమ్మదగిన మేనేజ్మెంట్ నమ్మదగింది కాదండి. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆపరేటెడ్ స్టాక్స్ అండి, ఇవన్నీ కూడా జస్ట్ ఆపరేటెడ్ స్టాక్స్ అనమాట. ఇండియా బుల్స్ ఎగ్జిట్ కాండి. జిఎంఆర్ ని కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే జిఎంఆర్ ని కంటిన్యూ చేసుకోండి. కాకపోతే భారీ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము జిఎంఆర్ లో. బట్ ఇండియా బుల్స్ ఇట్లా పెరుగుతుంది, ఇప్పుడు పెరగడం స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడుగా చాలా నుంచి అప్ ట్రెండ్ లో ఉంది. ఇట్లా అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటపడాలి. ఆ తర్వాత పెరగచ్చేమో, అది వేరే విషయము. ఎంతైనా పెరగచ్చు, ఎంతైనా పడవచ్చు అండి. ఇది ఎలా ఉంటుందంటే 30 రూపాయలు 300 కావచ్చు, 30 పైసలు కూడా కావచ్చు. నెక్స్ట్ కలర్ అశోక్ కుమార్ చేస్తున్నారు. అశోక్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. అశోక్ కుమార్ గారు చెప్పండి. యా సార్, ఏథర్ గురించి అడుగుతున్నారు సార్. ఏథర్ ఎనర్జీ. యా యా ఓకే అండి. సో ఉంచండి అండి. అంటే కొనాలనుకుంటున్నారా ఏంటి అనేది మనకు తెలియదు. బట్ ప్రస్తుతానికి అయితే ఉంచండి. ఇది అసలు అంటే ఎలా చెప్పాలంటే అది షార్ప్ ర్యాలీ అన్నమాట. షార్ప్ ఫాల్ అంటాం కదా, అట్లా దానికి ఆపోజిట్ మంచి బ్రహ్మాండమైన స్పర్ట్ ఉంది. అంటే ర్యాలీ అంటే అప్ ట్రెండ్ లో ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే ఉంచండి. అగైన్ మళ్ళీ కూడా ఇట్లా అప్ ట్రెండ్ లో ఉంటూ సడన్ గా ఒకసారి మళ్ళీ స్టాక్స్ లో కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ఇటువంటి కంపెనీస్ లో మీరు అంటే ఇట్లా అబ్నార్మల్ గా పెరిగినప్పుడు ఏం చేయాలంటే కొంచెం షార్ట్ టర్మ్ చూసుకునే వాళ్ళు ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఆజాద్ ఇంజనీరింగ్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. సార్ ఇంతకుముందు అడిగిందంటే ఏతర్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్పింది. మీరు అడిగింది ఎనర్జీ సార్. ఏతర్ ఎనర్జీ. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఆజాద్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. ఆజాద్ ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్ లో బాగా డిఫెన్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయండి. సో ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. బట్ అగైన్ మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటంటే
సరే ప్రస్తుతానికి మూమెంటం ఉంది కాబట్టి ట్రై చేయండి, మళ్ళీ ఎగ్జిట్ కూడా తీసుకోండి, అది ఇంపార్టెంట్. యా